హలో అందరికీ ఈ వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ నెలలు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం రండి. మా అమ్మ అయితే ఎప్పుడు ఇలానే ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తారు. మాకు ఇది చాలా నెలలు వచ్చేస్తుంది. ఫస్ట్ అల్లం మొత్తం వాటర్ లో వేసేసి 1 డే నానబెట్టుకోవాలి. దీనికి ఉన్న మట్టి ఇసుక పోతుంది. ఆ తర్వాత నీట్ గా వాష్ చేసేసుకొని తొక్క తీయకుండా ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. అల్లం ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో వెల్లుల్లి రెమ్మలు కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. ఈ వెల్లుల్లి తొక్కలు పాడేయకూడదు. ఇలా మొక్కలకు వేసుకుంటే మొక్కలు చాలా బాగా గ్రోత్ అవుతాయి. వేస్ట్ ని కూడా వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి మెత్తగా మిక్స్ పెట్టేసుకోవడమే. మన ఛానల్ కి కొంతమంది కామెంట్స్ చేశారు. వాళ్ళ నేమ్ ని మన ఛానల్ లో చెప్పమని చెప్పి. హాయ్ కావ్య అండ్ దీక్షిత గారు, అలాగే చైత్ర అండ్ కుమారి గారు, హాయ్ నైనోజ్వల, హాయ్ రమ్య అండ్ సౌందర్య గారు. ఒక వీడియోలో మీ నేమ్స్ ని కామెంట్ చేసి అలాగే మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయమని చెప్పాను కదా. చాలా మంది కామెంట్ చేశారు. శ్రీకాకుళం, హైదరాబాద్, అన్నవరం, తుని ఇలా చాలా ప్లేసెస్ కామెంట్ చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మన వీడియోస్ అంతవరకు చేరుతున్నాయి అంటే. అల్లం వెల్లుల్లి మొత్తం గ్రైండ్ చేసుకుని ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా అయితే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 5 to 6 months వరకు నిల్వ ఉంటుంది. ఇలా మొత్తం నీట్ గా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునా మటాటా.